నీ ఆరోగ్యం సరిగా లేదు, మీకు వివాహాలు చేయలేకపోయాను, నేను ఏమీ చేయలేకపోయాను, మీ స్థితి బాగోలేదు, అందుకే నేను కృమిలిపోయి కృషించిపోయి నిద్రలేని రాత్రులు గడిపి ఈ రోగాన్ని నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు సరైన దారిలో మీ జీవితాలు మీరు ఏం చేయండి, చిగుర్ప చేసుకోండి. మీ జీవితాలకి ఒక తిన్నని మార్గాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నేను వెళ్ళిపోతున్నానని ఆ తల్లి చెప్పి కన్ను మూసిందట. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఎంతమంది ఎండిపోయిన జీవితాలు మనం గడుపుతున్నామో, ప్రభువు మిమ్మల్ని చూచినప్పుడు, ప్రభువు మిమ్మల్ని దర్శించినప్పుడు ఒక్క ఫలమైన నువ్వు చూపించగలవా? ప్రభువా, ఇదిగో నాలో ఈ ప్రేమ ఉందయ్యా, ప్రభువా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఈ సాత్వికం ఉందయ్యా, ప్రభువా నీకు ఇవ్వడానికి మృదువైన జీవితం నా దగ్గర ఉందయ్యా, నా దగ్గర దయాళత్వం ఉందయ్యా, నా దగ్గర మంచితనం ఉందయ్యా, నా కోపం అంతా ఒకప్పుడు కోపిష్టివాడిని అయ్యా, ఇప్పుడు నేను తెలుసుకున్న నా కోపం అంతా పోయింది, ఇప్పుడు నా జాలి నీ జాలి కాదయ్యా, నా జాలి, నా కనికరం, నా ప్రేమ, ఇంతవరకు నీ జాలి నీ ప్రేమ నీ కనికరం పాడాను, ఇప్పుడు నీ జాలి నీ ప్రేమను నీ కనికరాన్ని నీ మృదుత్వాన్ని నీ సాధుత్వాన్ని నీ ప్రేమను నేను నాలో నింపేసుకుని ఇప్పుడు నీలాగా నేను మారిపోయాను. నీవే నేను, నీవే నేను, మన ఇద్దరం కూడా ఒకటి, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. ఏమైపోవాలటండి? ఇద్దరం కూడా ఏమైపోవాలటండి? పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు చెప్తారు, ఒరే మీరిద్దరు కూడా వేరు వేరు కాదు, మీరిద్దరు కూడా ఒక్కటే. వారిద్దరు కూడా ఎలా ఉంటారట? ఏక శరీరమై ఉంటారు. అందుకని మొగుడు పెళ్ళాల గొడవకి మధ్యలో ఏం చేయకూడదో, దూరకూడదు, ఆడు ఎదవైపోతాడు. వారిద్దరూ ఒకటే. దేవుడు నిర్ణయించింది అది. దేవుడు నీవు ఒకటైపోవాలి. అప్పుడు ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు, నాలో నిలిచి ఉంటే మీరు ఏం చేస్తారు? ఎండిపోరు, ఫలిస్తారు. అక్కడ ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో నిలిచిన వారైతే మీరు ఫలిస్తారు. క్రీస్తుకు వేరైపోతే మీరు ఏం చేస్తారు తెలుసా? మీ రాజ్య మార్గములు, మీ యొక్క ఆలోచనలు, మీరు అనుకున్న ప్రణాళికలు, మీరు ఊహించిన ఊహలు అన్నీ కూడా ఏమైపోతాయంటే ఎండిన ఎడారులు అయిపోతాయి. ఆ ఎడారిలో ఎండమామ కనపడుతుంటది, నీరులా కనపడుతుంటది, ఓ ప్రవాహంలా కనపడుతుంటది. ఎప్పుడైనా ఎడారిలోకి వెళ్ళి తెలుస్తుంది, పెద్ద నీరు అనుకుంటాం, పెద్ద ప్రవాహం అనుకుంటాం. తీరా పరుగు పరుగున వెళితే పరుగెట్లని పరిస్థితి. ఎందుకంటే ఎడారిలో ఒక ఒంటె తప్ప మానవుడు సరిగా వేగంగా ఏం చేయలేడంటే నడవలేడు. ఇసుకది కాలిపోయే పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఏమైపోద్దండి? మాయమైపోద్ది, మరలా ఎక్కడో కనపడుతుంది ఎండమావి. అలాంటి స్థితి పోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసండి? క్రీస్తులోనికి మీరు ఏం చేయాలండి? అంటు కట్టబడాలి. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. ద్రాక్ష తోటలో అంజూరము నేనే, అందరం అర్థం.